హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఆన్లైన్ ప్రాక్టీస్ స్పోకెన్ ఇంగ్లీష్లోని భాగంగా అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్లోని భాగంగా ఈరోజు మనం డే 5కి వస్తాం, వీడియో 5కి వస్తాం. అయితే ఈరోజు ఈ వీడియో మీకు 30 సెకండ్స్ ఉంటుంది ప్రతి ప్రశ్నకు. సో 20 ప్రశ్నలు అయితే ఉంటుంది. దీని తర్వాత కింద గ్రాండ్ టెస్ట్ అయితే ఈరోజు మనకు గ్యారంటీగా ఇస్తున్నానండి. నిన్నటిది ఇస్తున్నాను, మొన్నటిది ఇస్తున్నాను. మీరు నిన్నటిది రాయండి, మొన్నటిది రాయండి, సో ఈరోజు కూడా రాయండి. సో డే వైజ్గా ఇస్తున్నాను, అన్ని గ్రాండ్ టెస్ట్లు కూడా రాయండి. అదేవిధంగా ఈ వీటికి ఆన్సర్స్ అనేది కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అతను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడా? ఇది నిన్నటికి కంటిన్యూషన్ అండి. నిన్న ఎక్కడితో ఆగిపోయిందో ఆ స్ట్రక్చర్ నుండి నెక్స్ట్ స్ట్రక్చర్ ఇది కంటిన్యూషన్ అండి. సో మొత్తం నిన్న ఈరోజు అన్ని స్ట్రక్చర్స్ కంప్లీట్ చేస్తున్నాను. రేపు ఇంకొక మోడల్తో మనం కలుసుకుందాం. ఇంకా మీ యొక్క ఆన్సర్ని స్టార్ట్ చేయండి. అతను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడా? సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. అతను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడా? ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. డస్ హీ వాంట్ టు గో దేర్? ఇవన్నీ కూడా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అండి. అంటే మనం ఒక ప్రశ్న వేస్తే అవతల వ్యక్తి అయితే ఎస్ చెప్తాడో లేదంటే నో చెప్తామన్నమాట. అంతే, ఇంకేం సింపుల్. సో అదే ఎస్ చెప్పి లేదంటే నో చెప్పి ఇదే సెంటెన్స్ మళ్ళీ చెప్తామన్నమాట. డస్ హీ వాంట్ టు గో దేర్? ఎస్, హీ వాంట్స్ టు గో దేర్. నో, హీ డజంట్ వాంట్ టు గో దేర్ అని మనం చెప్తామన్నమాట. అతను అక్కడికి వెళ్ళాలనుకోవడం లేదా? సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. కరెక్ట్గా రాయండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. అదేవిధంగా కింద గ్రాండ్ టెస్ట్ 5 ఉంటుంది, గ్రాండ్ టెస్ట్ 4 ఉంటుంది, గ్రాండ్ టెస్ట్ 3 ఉంటుంది. అది కూడా రాయండి. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఈ రోజు నేను గ్రాండ్ టెస్ట్ 10 ప్రశ్నలు మాత్రం ఇస్తున్నాను, 10 ప్రశ్నలు ఇస్తున్నాను. ఎందుకంటే సమయాభావం వల్ల. సో మీకు 10 ప్రశ్నలు ఇస్తున్నాను. 10 ప్రశ్నలు కూడా చాలా మంచి ప్రశ్నలు ఇస్తాను. అన్ని సెంటెన్స్ వస్తాయి. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. అతను అక్కడికి వెళ్ళాలనుకోవడం లేదా? ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. డజంట్ హీ వాంట్ టు గో దేర్? ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. అతను అక్కడికి వెళ్ళాల్సిందా? చాలా సందర్భంలో అంటా ఉంది, అతను అక్కడికి వెళ్ళాల్సిందా? సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి, ఫాస్ట్గా రాయండి. ఓన్లీ కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. కామెంట్ బాక్స్లో రాస్తే చాలామందికి మీ యొక్క ఆన్సర్ అనేది కనబడుతుంది. అదేవిధంగా వాళ్ళు కూడా ఆన్సర్ రాయాలనుకుంటారు. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. అతను అక్కడ వెళ్ళాల్సిందా? డస్ హీ హ్యావ్ టు గో దేర్? నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాం. అతను అక్కడికి వెళ్ళాల్సింది లేదా? ఎందుకు వెళ్ళాల్సింది లేదు? ఇలా మనం చాలాసార్లు సందర్భాలు ఉంటాయి, మనం అనుకునే సందర్భాలు. అతను అక్కడికి వెళ్ళాల్సింది లేదా? సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం అండి. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. అతను అక్కడికి వెళ్ళాల్సింది లేదా? ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. డజంట్ హీ హ్యావ్ టు గో దేర్? సో ఈ విధంగా మనం అనొచ్చమాట. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. అతను నిన్న అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందా? ఎందుకు వచ్చింది? అతను అక్కడికి వెళ్ళాల్సి ఎందుకు వచ్చింది? ఏదో అయ్యింది పాపం, అందుకే అతను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఇలా అంటాం మనం. అతను అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందా? అతను నిన్న అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందా? సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. కామెంట్ బాక్స్లో రాయండి. అదేవిధంగా కింద గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, గ్రాండ్ టెస్ట్ 5, గ్రాండ్ టెస్ట్ 4, గ్రాండ్ టెస్ట్ 3. ఈ 3 నేను ఇవ్వలేదండి. ఈ 3 కూడా ఈరోజు ఇస్తున్నాను. సో ఈరోజు రాయండి. రేపు మీ యొక్క పేరుని చూసుకోండి. మీరు ఏ టెస్ట్లో సెలెక్ట్ అయితే ఆ టెస్ట్లో మీ పేరు ఉంటుంది రేపు. సో రేపు మీ వీడియోలో చూసుకోండి. అదేవిధంగా ఈ గ్రాండ్ టెస్ట్ 3, 4, 5 అనేది సో నిన్న మొన్న కూడా ఇస్తానండి. సో మీరు ఎప్పుడైనా రాయొచ్చు, ఎన్నిసార్లు అయినా రాయొచ్చు. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. అతను నిన్న అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందా? డిడ్ హీ హ్యావ్ టు గో దేర్ ఎస్టర్డే?
డిడ్ యూ హ్యావ్ టు గో దేర్ ఎస్టర్డే, అతను నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందా, డిడ్ యూ హ్యావ్ టు గో దేర్ ఎస్టర్డే అని మనం అంటామంట. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. అతను నేను అక్కడికి వెళ్ళాల్సి రాలేదా అతనికి, అతను నేను అక్కడికి వెళ్ళాల్సి రాలేదా, జనరల్గా అంటామండి. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. సో మీ యొక్క ఆన్సర్ని 30 సెకండ్లను మాత్రం రాయండి, కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి, యాక్యురసీగా రాయండి, కరెక్ట్గా రాయండి, యాక్యురేట్గా రాయండి. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఓకే, దీన్ని ఆన్సర్ చూద్దాం. Didn't he have to go there yesterday? Didn't he have to go there yesterday? Didn't he have to go there yesterday? నేను అతనికి ఎక్కడ వెళ్ళాల్సి రాలేదా? ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. అతను అక్కడికి వెళ్తూ ఉన్నాడా, ఇక్కడ నీ కాదండి నువ్వు, అతను అక్కడికి వెళ్తూ ఉన్నాడా, చిన్న మిస్టేక్ మాట. అతను అక్కడికి వెళ్తూ ఉన్నాడా, అతను అక్కడికి వెళ్తూ ఉన్నాడా, అతను అక్కడికి వెళ్తూ ఉన్నాడా అంటే మనకి కంటిన్యూస్ టెన్స్ అండి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. అన్ని మోడల్స్ కవర్ చేస్తున్నానండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. అతను అక్కడికి వెళ్తూ ఉన్నాడా. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీకు ఆన్సర్ కామెంట్ బాక్స్లో రాయండి, ఫాస్ట్గా రాయండి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. ఈజీ గోయింగ్ దేర్, అతను అక్కడికి వెళ్తూ ఉన్నాడా. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. అతను అక్కడికి వెళ్తూ లేడా. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో రాయండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. అతను అక్కడికి వెళ్తూ లేడా. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. Isn't he going there? అతను అక్కడికి వెళ్తూ లేడా. Isn't he going there? ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. అతను ఇప్పుడే అక్కడికి వెళ్ళాడా. ఇలా మనం చాలా యాంగ్జైటీగా అడుగుతాం. అతను ఇప్పుడే అక్కడికి వెళ్ళాడా, అతను ఇంగ్లీష్లో ఎలాగా అడగాలి. సో దాని యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీకు ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. అతను ఇప్పుడే అక్కడికి వెళ్ళాడా. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీకు ఆన్సర్ కామెంట్ బాక్స్లో రాయండి, కరెక్ట్గా రాయండి. అదేవిధంగా కింద గ్రాండ్ టెస్ట్ 3, గ్రాండ్ టెస్ట్ 4, గ్రాండ్ టెస్ట్ 5 3 కూడా ఇస్తున్నానండి. సో 3 కూడా రాయండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీకు ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. హ్యాజ్ హీ గాన్ దేర్ జస్ట్ నౌ, అతను ఇప్పుడే అక్కడికి వెళ్ళాడా. హ్యాజ్ హీ గాన్ దేర్ జస్ట్ నౌ. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. అతను ఇప్పుడే అక్కడికి వెళ్ళలేదా. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. సో మీకు ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. అతను ఇప్పుడే అక్కడికి వెళ్ళలేదా. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి, కామెంట్ బాక్స్లో రాయండి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. హ్యాజంట్ హీ గాన్ దేర్. అతను ఇప్పుడే అక్కడికి వెళ్ళలేదా. హ్యాజంట్ హీ గాన్ దేర్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. అతను అక్కడికి వెళ్తూ ఉండగలడా. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని తప్పులు లేక రాయండి, కరెక్ట్గా రాయండి. అతను అక్కడికి వెళ్తూ ఉండగలడా. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. కెన్ హీ బీ గోయింగ్ దేర్. అతను అక్కడికి వెళ్తూ ఉండగలడా. కెన్ హీ బీ గోయింగ్ దేర్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. అతను అక్కడికి వెళ్తూ ఉండలేడా. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. అతను అక్కడికి వెళ్తూ ఉండలేడా. అదేవిధంగా కింద గ్రాండ్ టెస్ట్ 3, 4, 5 ఉంటుందండి. ఈ 3 గ్రాండ్ టెస్ట్ రాసి నాకు పంపించండి. మీ యొక్క పేరుని టాపర్స్ లిస్ట్లో రేపు చూసుకోండి. ఎన్నిసార్లైనా రాయొచ్చండి. మీకు 10కి 10 వచ్చినంత వరకు ఎన్నిసార్లైనా రాయొచ్చండి. ఆ విధంగా చేయడం వల్ల మీకు ప్రతి స్ట్రక్చర్ తెలుస్తుందండి. అందుకనే 10 సెంటెన్స్లు ఇస్తున్నాను, అన్నీ కూడా వేరే ఇస్తున్నాను. మళ్ళీ రాయండి, పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. నాకు కావాల్సింది 10/10. ఎవరు వేగా 10/10 తెచ్చుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ర్యాంకు, తర్వాత ఎవరు తెచ్చుకుంటారో వాళ్ళకి సెకండ్ ర్యాంకు. సో ఆ విధంగా నేను ర్యాంకింగ్ అనేది ఇస్తానండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆన్సర్, దీని ఆన్సర్ చూద్దాం. అతను అక్కడికి వెళ్తూ ఉండలేడా. కాంట్ హీ బీ గోయింగ్ దేర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అతను అక్కడికి వెళ్తూ ఉండాలా.
అతను అక్కడికి వెళ్తూ ఉండాలా. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. అతను అక్కడికి వెళ్తూ ఉండాలా. ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. షుడ్ హీ బీ గోయింగ్ దేర్, షుడ్ హీ బీ గోయింగ్ దేర్. అతను అక్కడికి వెళ్తూ ఉండాలా. అతను అక్కడికి తప్పనిసరిగా వెళ్తూ ఉండాలా. అతను అక్కడికి తప్పనిసరిగా వెళ్తూ ఉండాలా. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీకు ఆన్సర్ కామెంట్ బాక్స్లో రాయండి. అతను అక్కడికి తప్పనిసరిగా వెళ్తూ ఉండాలా. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. మస్ట్ హీ బీ గోయింగ్ దేర్, మస్ట్ హీ బీ గోయింగ్ దేర్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. అతను అక్కడికి వెళ్తూ ఉండకూడదా. అతను అక్కడికి వెళ్తూ ఉండకూడదా. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీకు ఆన్సర్ కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. అతను అక్కడికి వెళ్తూ ఉండకూడదా. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. షుడెంట్ హీ బీ గోయింగ్ దేర్, షుడెంట్ హీ బీ గోయింగ్ దేర్. లాస్ట్ ప్రశ్న అండి. అతను అక్కడికి తప్పనిసరిగా వెళ్తూ ఉండకూడదా. అతను అక్కడికి తప్పనిసరిగా వెళ్తూ ఉండకూడదా. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. అతను అక్కడికి తప్పనిసరిగా వెళ్తూ ఉండకూడదా. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. మస్ట్ నాట్ హీ బీ గోయింగ్ దేర్, మస్ట్ నాట్ హీ బీ గోయింగ్ దేర్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు డే 5 వీడియో 5 అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్లైన్ ప్రాక్టీస్. సో రేపు మనం డే 6 అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్లైన్ ప్రాక్టీస్లో కలుద్దాం. సో ఈ వీడియో నచ్చితే మటుకు మీరు ఏం చేయాలంటే లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరినీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.